హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. ఈ రోజు మన టాపిక్ కరోనా వైరస్ వేరియంటేషన్ అన్నది మళ్ళీ వస్తుంది. దీని ద్వారా వ్యాక్సినేషన్ అన్నది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఒక గైడ్ లైన్స్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు WHO. అయితే ఈ వేరియంటేషన్ ని మనం ఎలా ఎదుర్కోవచ్చు, హోమియోపతిలో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అన్నది సార్ అడిగి తెలుసుకుందాం. ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కరోనా పోయింది, ఇంకా మనమంతా రిలాక్స్ అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. అది వినంగానే చాలా మంది భయపడిపోతున్నారు. కరోనా వైరస్ లో మళ్ళీ వేరియంటేషన్స్ అనేవి మళ్ళీ కొత్త వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కరోనా టైంలో అయితే మనం ఎలా హైజీన్ గా మనము మెయింటైన్ చేస్తామో అవి మళ్ళీ ఇప్పుడు ఫాలో అవ్వాలి అనేసి మళ్ళీ భయపెడుతున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఒకవేళ అలాంటి వేరియంటేషన్స్ ఏమన్నా మళ్ళీ మన మీద అటాక్ చేస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోలో మనకి ఏమైనా సొల్యూషన్ ఉందా? సో కోవిడ్ అనేది చాలా కష్టమైన వైరస్ అండి. సో అసలు ఫస్ట్ చాలా మందికి తెలియని ఏంటంటే అసలు వేరియంట్ అంటే ఏంటి, ఆ వేరియంట్ అంటే ఏంటో మనకు తెలిస్తే ఫస్ట్ దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అనమాట. సో మనకు హ్యూమన్ బీయింగ్లో ఎలా DNA ఉంటుందో వైరస్ కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అనమాట. సో అది రిప్లికేట్ అయ్యే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చెప్పచ్చు అంటే రెప్లికేట్ అయ్యే కొద్దీ, అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్ ఫామ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే కొంచెం జెనెటిక్ వేరియేషన్స్ వస్తాయి అనమాట. దానిలో జెనెటిక్ వేరియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ HIV మనం వైరస్ తీసుకున్నప్పుడు అది మల్టిప్లై అయ్యేటప్పుడు కూడా దానికి వ్యాక్సిన్ తయారు చేయాలి, ఎందుకంటే ఆ జెనెటిక్ కోడ్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్నేమ్ ఉందనుకోండి, సర్నేమ్ కొన్ని రోజులు అలానే ఉంటుంది, కొన్ని జనరేషన్ తర్వాత కొంచెం మారుతుంది, ఎందుకంటే ఎవరో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తుంది, అక్కడి నుంచి ఇంకొక సర్నేమ్గా మారుతుంది. అట్లా సర్నేమ్లో మనం ఎటువంటివి అయితే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగి అది ఒక కొత్త సర్నేమ్ లాగా అవుతుందో, దీంట్లో కూడా అన్నమాట వైరస్ రెప్లికేట్ అయ్యేటప్పుడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని మ్యూటేషన్ అంటాం అనమాట. ఈ మ్యూటేషన్స్ వల్ల దాని జెనెటిక్ కోడ్ మారుతుంది. ఎప్పుడైతే జెనెటిక్ కోడ్ మారుతుందో దానికి కొత్త క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెనెటిక్ మ్యూటేషన్ వచ్చిన తర్వాత దాని విరులెన్సీ తగ్గిపోతుంది. అంటే ముందు చాలా పవర్ఫుల్గా చాలా హార్మ్ చేసేది, ఈ జెనెటిక్ మాడిఫికేషన్ వచ్చిన తర్వాత అది లెస్ పవర్ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉన్నదానికంటే ఎక్కువ పవర్గా అవుతుంది, అంటే చాలా మందిని చంపేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెనెటిక్ మాడిఫికేషన్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ట్రాన్స్మిషన్ అనేది పెరిగిపోతుంది. సో ఆ మ్యూటేషన్ వచ్చి అది ఎలా బిహేవ్ చేస్తుందని మనం చెప్పలేం. మ్యూటేషన్ రావడం అనేది కామన్, ప్రతి ఒక్క వైరస్లో మ్యూటేషన్ వస్తుంది అనమాట. ఆ మ్యూటేషన్ వచ్చిన తర్వాత అది మోర్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో అది సర్వైవ్ అయింది అనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ఏమేమి కావచ్చు, విరులెన్సీ పెంచవచ్చు. సో ఇన్ని రోజులు లంగ్ని అటాక్ చేస్తుంది, లంగ్ని ఇంకా సివియర్గా డ్యామేజ్ చేయొచ్చు, లేదంటే ముందు దానికంటే తక్కువ అయిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ముందు అంత ఫాస్ట్గా ప్రాపగేట్ అయ్యేది కాదు, ఇప్పుడు ఫాస్ట్గా ప్రాపగేట్ కావచ్చు. ఇంకో మ్యూటేషన్ ఏంటంటే ప్రాపగేషన్ తగ్గిపోవచ్చు. అది పుట్టి అది పెరిగి దాని సిమ్టమ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాతనే అది డేంజరస్సా కాదా అని మనం చెప్పగలం, అంతవరకు మనం చెప్పలేం. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ వైరల్ డిసీజ్లో అయినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కడన్నా ఒక కేసెస్ వచ్చాయనుకోండి, ఆ కేసెస్ అక్కడే మల్టిప్లై అవుతూ ఉంటే ఏమవుతుందంటే దాని నుంచి కొత్త వేరియేషన్స్ వస్తాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఏదన్నా కొత్త వేరియంట్ కానీ మళ్ళీ ఎవరికన్నా ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచి కొత్త స్ట్రెయిన్స్, కొత్త మ్యూటేషన్స్ వచ్చి అవి డ్రాస్టిక్గా డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడన్నా కోవిడ్ అక్కడ ఇక్కడ కేసెస్ వస్తే వెంటనే దాన్ని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఎందుకంటే అక్కడి నుంచి అది స్ప్రెడ్ కాకుండా చూడడం. నెక్స్ట్ మీరు అడిగినట్టు హోమియోపతి ఎలా ఉంటుంది కోవిడ్లో అంటే, సో కోవిడ్లో హోమియోపతి చాలా ఇంపార్టెంట్ అండి. 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ప్రివెంటివ్గా యూజ్ చేయొచ్చు, ఒకటి డిసీజ్ వచ్చిన తర్వాత కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో కోవిడ్ టైంలో మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హోమియోపతి షుడ్ నాట్ బి ప్రాపగేటెడ్ యాజ్ ప్రివెంటివ్ మెడిసిన్. అందుకే మనం అది చెప్పాము ఇప్పుడు. సో ప్రివెంటివ్గా వాడద్దనే చెప్తాము. మీరు వ్యాక్సిన్తో పాటు దీన్ని వాడండి. వ్యాక్సిన్ని పక్కన పెట్టి ఈ ప్రివెంటివ్ మెడిసిన్గా వాడకండి. సో ఎప్పుడైతే వ్యాక్సిన్తో పాటు మీరు ఈ కోవిడ్ ప్రివెంటివ్ వాడతారో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ రాకుండా ఉండొచ్చు, ఒక్కొక్కసారి వచ్చినా కూడా సివియారిటీ తక్కువ ఉండొచ్చు, ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గిపోవచ్చు. అదేవిధంగా హాస్పిటలైజేషన్ వరకు మీకు పోకుండా కాపాడచ్చు. హాస్పిటల్ అయినా కూడా మిమ్మల్ని త్వరగా డిశ్చార్జ్ చేసే విధంగా హోమియోపతి హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా హోమియోపతి మిమ్మల్ని డెత్ వరకు పోకుండా, లేకపోతే హాస్పిటల్ స్టేని తగ్గించడం. సో ఏదో ఒక రకంగా మీరు ప్రివెంటివ్గా వాడితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్తో పాటు వాడాలి తప్పితే దీన్ని స్టాండ్ అలోన్ ట్రీట్మెంట్గా వాడకూడదు. ఇది రాకముందు. వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. హోమియోపతిలో ఏంటి అంటే అడ్వాంటేజ్ అంటే, హోమియోపతిలో మెయిన్ అడ్వాంటేజ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. హోమియోపతి మెడిసిన్స్ ఎప్పుడు మనం సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్, ఈ సిమ్టమ్స్ ఉంటే ఈ మెడిసిన్, అంతేగాని కోవిడ్కి ఒక మెడిసిన్, లేకపోతే హెడేక్ ఒక మెడిసిన్, క్యాన్సర్కి ఒక మెడిసిన్, అట్లా డిఫరెంట్ డిసీజ్ని బట్టి మెడిసిన్స్ ఉండవు, సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్, ఏ డిసీజ్ అన్నా ప్రపంచంలో తీసుకోండి, దానికి సిమ్టమ్ ఉంటుంది కాబట్టి హోమియోపతిలో ఒక ఆన్సర్ అనేది ఉంటుంది అన్నమాట. అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు రికవర్ అనేది సో మనము ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాతనే జరుగుతుంది. కానీ ఏది ఏమైనా హోమియోపతి ప్రివెంటివ్గా ఇచ్చినా లేకపోతే ట్రీట్మెంట్ కోసం ఇచ్చినా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ప్రివెన్షన్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చాలా ఎక్సలెంట్గా మనము హోమియోపతిలో ఏ డిసీజ్ కన్నా చేయొచ్చు, అదేవిధంగా కోవిడ్కి కూడా చేయొచ్చు. అయితే సార్, ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించే చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ గురించి చాలా రకాల వార్తలు మనం విన్నాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, కొంతమంది చనిపోయారు, వ్యాక్సిన్ వల్లే చనిపోయారు అనేసి అంటూ ఉన్నారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? రైట్. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆస్ట్రాజెనికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. ఈ ఆస్ట్రాజెనికా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఈ కోవిడ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనేది, ఒక దాంట్లో హార్ట్ అటాక్ కూడా ఒకటి ఉండొచ్చు అని చెప్పింది అనమాట. సో దీన్ని మనోళ్ళు ఏం చేసినారంటే, ఉండొచ్చు లేకపోతే రేర్గా వస్తాయి అని అది స్టేట్మెంట్ ఇచ్చిందని వీళ్ళు ఏం చేశారంటే రేర్ అనే పదాన్ని తీసేశారు. తీసేసి ఎక్కడ జిమ్లో చనిపోయినా లేకపోతే ఎవరు హార్ట్ అటాక్లో చనిపోయినా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు కాబట్టి చనిపోయినాడు. సో కోవిడ్ వ్యాక్సిన్ మనకు మార్కెట్లోకి వచ్చింది అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అనిమల్స్ పైన రీసెర్చ్ జరుగుతుంది, దానికి ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటారు. దాని తర్వాత హ్యూమన్ బీయింగ్స్కి వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్లో 3 phases ఉంటాయన్నమాట. phase 1, phase 2, phase 3, phase 4. సో phase 1 ఏంటంటే ఒక 8 హ్యూమన్ బీయింగ్స్ పైన చేస్తారు. ఫస్ట్ phase 1లో వీళ్ళు చేసేది ఏంటంటే వ్యాక్సిన్ సేఫా కాదా, వ్యాక్సిన్ సేఫ్ అన్నప్పుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు. సెకండ్ స్టేజ్ అంటారు అనమాట. సెకండ్ స్టేజ్లో అరౌండ్ 80 people పైన రీసెర్చ్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో సేఫ్టీ, అదేవిధంగా ఎఫికసీ, అంటే అసలు మందు బాగా పనిచేస్తుందా లేదా, ఈ 2 దాటిన తర్వాత థర్డ్ స్టేజ్కి ఇస్తారు. థర్డ్ స్టేజ్లో ఒక 800 మంది పైన చేస్తారు ఆన్ అన్ యావరేజ్. ఆ 800 మంది పైన కూడా ఇది మంచి సేఫ్గా ఉంది, మంచి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు phase 4లో ఏంటంటే పబ్లిక్కి రిలీజ్ చేస్తారనమాట. సో ప్రీ క్లినికల్స్ అయిపోయింది, phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది, phase 3 ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు ఎంత టెక్నాలజీ ఉందంటే అది ఆల్మోస్ట్ ఆల్ సేఫ్. అంటే మనం 100% అని సేఫ్ చెప్పకూడదు, ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ అనమాట. అంత ఎఫెక్టివ్గా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ముందున్నట్లు హాఫ్ క్లినికల్ ట్రయల్స్ చేసి ఒక 50 years ముందు అలా లేదు. మనకు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, మనకు టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ ఉంది. సో మనకున్న ఎక్విప్మెంట్ కానీ వాటిని మెజర్ చేసే చాలా మంచిగా ఉంది. సో మోస్ట్లీ ఇవన్నీ దానికి, ఈ డెత్లన్నీ దానికి సంబంధించినవి కాదు. సో ఒకవేళ వచ్చినా కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తీసుకున్న 1 monthకు రావాలి, లేకపోతే 2 monthsకు రావాలి. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చే ఛాన్సే లేదు, చాలా తక్కువ ఛాన్స్. సో అది కేవలం అపోహ. సో ఎవ్వరూ వరి కావాల్సిన అవసరం లేదు. మనకు ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ అంటాం, సిడిఎస్సి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ ఆర్గనైజేషన్, చాలా క్లియర్గా మానిటర్ చేస్తారు. అదేవిధంగా FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూఎస్లో కానీ ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్
వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా ఆ డేటా అంతా చెక్ చేసి సేఫ్ అనుకున్నప్పుడే పర్మిషన్ ఇస్తారు తప్పితే లేకపోతే పర్మిషన్ అనే ఇచ్చే ఛాన్సే ఉండదు. ప్రజలు ఎవ్వరూ అపోహపడకండి. సో కోవిడ్ వల్ల వస్తే మీకు అప్పుడే వచ్చి ఉండాలి, ఒక 1 మంత్లోనో 2 మంత్లో. చాలా కేసెస్ చూసాను 1 మంత్లో 2 మంత్లో వచ్చినవి. అంటే ఇదొక్కటే కాదు, వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ ఎన్ని రోజుల తర్వాత వచ్చే ఛాన్స్ తక్కువ. ఇది జస్ట్ అపోహ తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. Thanks. థ్యాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy